నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. సీజేపీ పార్టీ ఇది ఎలా పుట్టిందో మనకందరికీ తెలుసు. సుప్రీంకోర్టు జడ్జి చేసిన వ్యాఖ్యలకు ఆధారంగా ఆ వ్యాఖ్యలను నిరసిస్తూ పుట్టిన పార్టీయే సీజేపీ పార్టీ. అండ్ ఆ పార్టీలో యువకులు, నిరుద్యోగులు భారీ ఎత్తున జాయిన్ అవుతూ వాళ్ళ నిరసనను కూడా వ్యక్తం చేసిన పరిస్థితి. అండ్ ఒక ఢిల్లీలో స్టార్ట్ అయిన ఈ నిరసన దేశవ్యాప్తంగా వ్యాపించింది. అండ్ ఎవరైతే కేంద్ర మంత్రి ఉన్నారో, కేంద్ర విద్యాశాఖ మంత్రి ఉన్నారో ధర్మేంద్ర ప్రధాన్, తను రిజైన్ చేసేదాకా కూడా వెళ్ళిన పరిస్థితి. వాళ్ళ నిరసనల ద్వారా కేంద్ర ప్రభుత్వానికి సెగ తగిలి ఎవరైతే కేంద్ర విద్యాశాఖ మంత్రి ఉన్నారో తను రిజైన్ చేసే పరిస్థితి కూడా ఏర్పడిన సిచ్యువేషన్ సందర్భాలు కూడా మనం చూసినాం. విద్యార్థులు కూడా భారీ ఎత్తున రోడ్డు మీదకి వచ్చేసి భారీ ఎత్తున నిరసనలు కూడా తెలిపినారు. అండ్ లదాఖ్ విషయంలో చాలా గట్టిగా కొట్లాడిన సోనం వాంగ్చుక్ కూడా వాళ్ళకి సంఘీభావం తెలుపుతూ దాదాపు 21 రోజులు తను నిరాహార దీక్ష చేసిన పరిస్థితులు అన్నీ కూడా మన కళ్ళ ముందు ఇంకా ఉన్నాయి. సో ఇదన్నీ ఇలా ఉంటే ఏదైతే గత నెల 20వ తారీఖు పార్లమెంటు ముట్టడికి ప్రయత్నించిన సీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరి మధ్యలో కూడా కొంతమంది ఉగ్రవాదులు కూడా ఉన్నారు, దాంట్లో చేరారు, దాంట్లో పాల్గొన్నారు అని చెప్పేసి కూడా ఢిల్లీ పోలీసులు వెల్లడించిన పరిస్థితి మనకు తెలుస్తుంది. అండ్ ఆ నిరసనలో దాదాపు 9 మంది ఉగ్రవాదులు ఐఎస్ఐ ఆదేశాలతోనే వాళ్ళు ఇక్కడికి వచ్చారు. అండ్ వాళ్ళ దగ్గర నుంచి మేము ఒక 3 గన్స్ స్వాధీనం చేసుకున్నాం. అండ్ 4 పెట్రోల్ బాంబులు కూడా మేము స్వాధీనం చేసుకున్న పరిస్థితి కూడా ఉంది. అండ్ వాళ్ళు విధ్వంసం సృష్టించడానికే వచ్చారు. ఆ గుంపులో వాళ్ళెవరో కనబడకుండా, వాళ్ళెవరో తెలియకుండా ఉండి ఇక్కడ విధ్వంసం సృష్టించడానికే వచ్చారు. ఖచ్చితంగా ఐఎస్ఐ ఆదేశాలతోటే వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇక్కడ పాల్గొన్న సిచ్యువేషన్స్ ఉన్నాయి అని చెప్పేసి కూడా ఢిల్లీ పోలీసులు ఆరోపిస్తున్న పరిస్థితి. ఏది ఏమైనా ఢిల్లీలో జరిగిన నిరసనకాండ ఏదైతే ఉందో సీజేపీ పార్టీ ప్రొటెస్ట్, దానికి సంబంధించి ఆ ప్రొటెస్టులో 9 మంది ఉగ్రవాదులు కూడా పాల్గొన్నారు. దాంట్లో ఒక 4 మైనర్లు కూడా ఉన్నారు అని చెప్పేసి కూడా ఢిల్లీ పోలీసులు చెప్తున్న పరిస్థితి. ప్రస్తుతం ఆ ఉగ్రవాదులు అందరూ కూడా పోలీసుల అదుపులో ఉన్నారు. అండ్ వాళ్ళని విచారిస్తున్నాము. ఇంకా దేశంలో ఎక్కడెక్కడ చొరబడినారు అండ్ ఎక్కడెక్కడ ఉన్నారు వాళ్ళు అనేది కూడా మేము కనుక్కోబోతున్నాం అని చెప్పేసి కూడా ఢిల్లీ పోలీసులు చెప్తున్న పరిస్థితి. ఏదేమైనా ఒక చిన్న ఉద్యమంలాగా వాళ్ళ నిరసనని ఒక చిన్న ఉద్యమంలాగా స్టార్ట్ చేసిన సీజేపీ పార్టీ ఫౌండర్ అభిజిత్ దీప్కే భారీ ఎత్తున అభిమానాన్ని కూడా మూటగట్టుకున్నారు. యువకుల నుంచి కూడా, నిరుద్యోగుల నుంచి కూడా. అదంతా కూడా దేశవ్యాప్తంగా వ్యాపించి వాళ్ళందరూ కూడా సక్సెస్ అయ్యారు అని చెప్పేసి ఒక సెలబ్రేషన్ చేసుకుంటున్న సందర్భంలో ఢిల్లీ పోలీసులు దీంట్లో ఉగ్రవాదులు కూడా పాల్గొన్నారు అని వెల్లడించడాన్ని వాళ్ళు చాలా విచారం వ్యక్తం చేస్తూ చూస్తున్న పరిస్థితి. బట్ చూడాలి, వీళ్ళని ఎంక్వైరీ చేసి దేశంలో ఇంకా ఎంతమంది ఎక్కడెక్కడ చొరబడ్డారు ఉగ్రవాదులు, ఇంకేం చేయబోతున్నారు అనేది ఢిల్లీ పోలీసులు ఎంతవరకు కనుగొంటారు అనేది వేచి చూడాల్సిన పరిస్థితి. కెమెరామ్యాన్ సన్నీతో మల్లేష్, ఆంధ్రప్రభ, హైదరాబాద్.